వనపర్తి జిల్లా కోటలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రం అదనపు భవనాన్ని మంగళవారం మధ్యాహ్నం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు ప్రారంభించారు. గూడూరు ఎమ్మెల్యేకు వైద్య సిబ్బంది పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కమిటీ సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట, వాకాడు ప్రాంతాలు రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతాలన్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో చక్కటి భవనం నిర్మించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మండల ప్రజలు ఎవరూ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి అవసరమైన సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం విద్యాధికారిని డాక్టర్ రూపా, ఎంపీడీఓ భవానీ, పలగాటి సంపత్ రెడ్డి, ఎంపీటీసీ షేక్ మోబిన్ బాషా, మాజీ జెడ్పీటీసీ ఉప్పల ప్రసాద్ గౌడ్, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, శ్రీరామ్ గురుస్వామి, ఉల్వకాయల ప్రసాద్, వంక రమణయ్య, వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్. రాజకీయ చైతన్యం కలిగి వాటా దూర ప్రాంతాలైనా కూడా అక్కడ హేమాహిందులు, జనార్దన్ రెడ్డి గారు, రెడ్డి గారు, ఇక్కడికి వచ్చినప్పటికీ శ్రీనివాస రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, ఇవన్నీ కూడా హేమాహిందులు ఉన్న ప్లేస్ కనుక చైతన్యం ఎక్కువ. సో ఈ ప్రాంతంలో అందరూ కూడా ఈ రోజుల్లో ఎవరు వెళ్ళలేరు కనుక ఇక్కడ ఒక చక్కటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని ప్రభుత్వం ద్వారా దాదాపు 2 కోట్లు, దాదాపు అంటే 193 కోట్లు, అంటే దాదాపు 2 కోట్లను వేసుకోవచ్చు. అది వేసిన తర్వాత అది పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం అన్నది నాకు భాగ్యంగా, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, మా నాయకులను భుజాల మీద వేసుకుని కుటుంబ సభ్యులాగా చూసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. ప్రజలకు తెలియడానికి కోసం అని చెప్పి ఇక్కడ ఏమేమి అందుబాటులో ఉంటాయో ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఈ గైనకాలజీ మన సూపరింటెండెంట్ గారు రూపా గారు చూస్తారు. అది చాలా కీలకమైనది. గైనకాలజీ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అందరికి ఉపయోగపడేది. తర్వాత పీడియాట్రిషియన్ అంటే బిడ్డల కొరకు ఇది చాలా కీలకమైనది. జగన్మోహన్ రెడ్డి గారు పట్టినలా చూసుకుంటున్నారు. అలాగే వారికి కావాల్సిన ఆరోగ్య వసతులు కూడా కల్పిస్తున్నారు. ఆ తర్వాత చిన్న ఆపరేషన్ చేయడానికి ఒక సర్జరీ, తర్వాత మత్తు ఇవ్వడానికి ఒక అనెస్థెటిస్టు, దాంతోపాటు కళ్ళు సమస్యలు వచ్చినప్పుడు ఒక డెంటిస్టు, ఎంఎస్ఏలు కూడా అదే ఉండేది, అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 3 ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు. స్పెషలైజేషన్ కాకుండా ఆపరేషన్ కూడా ఎన్ని ఆపరేషన్ చేస్తామంటే ఇక్కడ మా ఆడవాళ్ళు చేసే సి సెక్షన్స్, సిజేరియన్ సెక్షన్స్ కానివ్వండి, అలాగే హిస్టెరెక్టమీ, దానికి తెలుగైన సరైన మాట నన్ను చెప్పగలరా? తెలుగు మాట హిస్టెరెక్టమీ అంటారట. రైట్. ఆ తర్వాత చక్కగా హెర్నియా ఆపరేషన్ కానివ్వండి, ఇక్కడ ప్రసవాలు చేయడం కానివ్వండి, సి సెక్షన్తో పాటు మామూలు నార్మల్ డెలివరీ కూడా చేయడం కానివ్వండి, ట్యూబెక్టమీ కానివ్వండి, పైల్స్ కానివ్వండి, తర్వాత వెరికోస్ వెయిన్స్తో ఎవరికైనా నొప్పులు చేతిలో మీద అది చేయడం కానివ్వండి, లైకోమా, యాప్సిస్ రిమూవల్, ఇవన్నీ కూడా అన్ని చాలా వస్తువులు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మేజర్ దానికి మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లా అండి. మైనర్ చక్కగా వాకాడు వాళ్ళు, వాకాడు వాళ్ళు